అందరికీ జై శ్రీరామ్. ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, రాధాకృష్ణ యొక్క దినపత్రిక, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు, మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు సీఎం జగన్మోహన్ రెడ్డి, ఈ రెండు సాక్షి పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక మనము చూడబోతా ఉన్నాము. ఆంధ్రజ్యోతిలో రావాల్సింది ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాల మీద కరెక్ట్గా ఉన్న కథలనే రాయాలి. ఆంధ్రజ్యోతిలో ప్రభుత్వం చేస్తున్నటువంటి వాస్తవాలు, ప్రభుత్వం చేస్తున్న నిజమైన పథకాలు, ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలు, వీటిని రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ప్రతి పత్రిక పనిచేయాల్సి ఉంటుంది. మరి సాక్షి, జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక, దాంట్లో ఏం రాయాలి? ప్రతిపక్షంగా ఉండి ప్రజల కోసం, మరి ప్రజలకు ఇది చేయట్లేదు, ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉందని రాయాలి. ఎప్పుడు ఆయన గురించే భజన కూడా రాస్తే అది కరెక్టేనా? కాదు కదా. ప్రజలు ఈరోజు ప్రజలకు వీళ్ళు చెప్పినటువంటి ఏదైతే మనకు ఆ సూపర్ 6 హామీల్లో ప్రతి ఒక్కటి చేరుతా ఉందా? ఇప్పుడు 2700 పైచిలకు గ్రామ సచివాలయ ఉద్యోగాలు అని చెప్పినారు. దానికి సంబంధించినటువంటి ఏదైనా మ్యాటరు దీంట్లో అంటే మనకు వార్తా పేపర్లు రాస్తా ఉన్నదా? ఈరోజు అమరావతి మనకు నిర్మాణించుకోవాలి, అమరావతి తయారు చేసుకోవాలి, అమరావతికి ఎంతోమంది మన యువకులకు ఉద్యోగాలు కల్పించుకోవాలి. ఇటువంటి వాటి గురించి ఏ పత్రికనైనా ప్రశ్నిస్తూ ఉందా అనే విషయాలను స్పష్టంగా తెలుసుకుందాం. ప్లీజ్ ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను పూర్తి వరకు ఎందుకంటే పొద్దున్న లేవగానే అందరికి పేపర్ చూసిన అలవాటును ఒక విధంగా మనము వివరించుకుంటా వెళ్తే ఎలా ఉంటుంది అనేది మన యొక్క భావన. ప్లీజ్ వాచ్ అండ్ దిస్ వీడియో. ఇప్పుడు మనం చూసేది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఎమ్మెల్యేలు వసూళ్ల రాజాలట. రాధాకృష్ణ ఇచ్చింది. ఇప్పుడు ఇదేందో మరి. ఎమ్మెల్యేలు వసూళ్ల రాజాలు ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వాటిని పరిష్కారం కోసం కృషి చేయవలసిన శాసనసభ్యులే ఇప్పుడు ప్రజల పాలిట సమస్యగా మారుతున్నారు. కొందరు శాసనసభ్యులు లేని అధికారులను ఆక్రమింపజేసుకొని నియోజకవర్గాల్లో ప్రజల్ని గాలికి పీల్చుకోనివ్వకుండా తమ అనుమతి తప్పనిసరిగా ఉండాలంటూ వివరిస్తున్నారట. ఏబిఎన్ రాధాకృష్ణారెడ్డి మాట్లాడి మరి ఆ వసూళ్ల రాజాలు టీడీపీలా లేకపోతే జనసేననా లేకపోతే వైసీపీయా క్లారిటీ అయితే ఇక్కడ ఏమి ఇయ్యలే. కానీ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేయడంగా గెలిచిన వారు తిరిగి ఆ డబ్బును రాబట్టుకోవడంతో తెగబడటం అనేది ఒక విష వలయంగా మారింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చాక శాసనసభ్యులు పట్టపగలు లేకుండా పోయి, వ్యవస్థాపకుల్నే భయపెట్టకుండా పోయి, మీరు అందినంత కాడికి దోచుకోండి, నన్ను మాత్రం ఏమీ అనకండి అంటూ శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి లైసెన్స్ ఇచ్చేసిండు. ఈయన మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేల గురించి అని అర్థమవుతా ఉన్నది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు అలవాటు చేసిండు. మీరు ప్రజలు కానీ మామూలు అధికారులు కానీ ఎమ్మెల్యేలకు లైసెన్స్ ఇచ్చేసినాడు జగన్మోహన్ రెడ్డి. మీరు నన్ను ఎంతన్నా దోసుకోండి కానీ నన్ను మాత్రం ఏమనకుండ్రి అని జగన్మోహన్ రెడ్డి లైసెన్స్ ఇచ్చేసిండు. జగన్మోహన్ రెడ్డి హయాంలో శాసనసభ్యులు అనుసరించిన ధోరణినే కొందరు కూటమి ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ఆదర్శంగా తీసుకుంటున్నారు. విచిత్రం ఏమిటంటే శాసనసభకు తొలిసారిగా ఎన్నికైన వారు కొత్త రాజకీయ అరంగేట్రం చేసిన రాజకీయ కుటుంబాల వారసులు కూడా ఇలాంటి అరాచకాలకు దిగడం పాల్పడుతున్నటువంటి విషయాన్ని ఎమ్మెల్యేల విషయంలో రాధాకృష్ణ 1, 2, 3, 4, 5 రకాల విభాగంలో హెచ్చరించడం జరిగింది. సరిగా రాధాకృష్ణ గారు, ఎందుకంటే దీన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినప్పుడు నువ్వు రాయలేవు, అది నీకు తెలుసుంటే సరిపోయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు కూడా చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళు తప్పు చేసిర్రనే కూటమి ప్రభుత్వానికి భారీ మెజారిటీతో ఓట్లు వేసి గెలిపించినాం. టీడీపీ ఎమ్మెల్యేలు అది చేస్తూ ఉంటే డైరెక్ట్ వాళ్ళ పేర్లు ఇచ్చి పలానా ఎమ్మెల్యే పలానా నియోజకవర్గము ఈ రకంగా చేస్తూ ఉన్నాడని నువ్వు రాయాలి కదా.
టీడీపీ ఎమ్మెల్యేలు మరి ఎవరు? ప్రజలంతా మళ్ళా జుట్టు విక్కోవాలి కదా, ఎవరు ఎవరు అని. ఇదన్నట్టు ప్రతి చెరువు నింపుతాం, సీమ అభివృద్ధికి బ్లూ ప్రింట్. చంద్రబాబు నాయుడు పూజలు చేస్తూ ఉన్నాడు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా నా సంకల్పాన్ని అడ్డుకోలేరు. ఏ పని కావాలన్నా వెంకన్న భారం వేసి బుల్లెట్లా దూసుకెళ్తా. పోలవరము బనకచ్చల్రా ప్రాజెక్టులు పూర్తి. ఏంది వంశశారద పెన్న అనుసంధానం నా జీవిత ఆశయమట. కుప్పాన్ని కృష్ణమ్మతో మనస్సుని పులకించింది. ఏంది కుప్పానికి కృష్ణమ్మ రాకతో మనస్సు పులకించింది. కృష్ణమ్మ పురస్కారాలు 2 ఏళ్ల ముందే వచ్చినట్లుగా ఇంద్రి నివాక 2019లోనే శంకుస్థాపన చేసిండు. 2 దశాబ్దాల్లో 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందిస్తామని కుప్పంలో కృష్ణమ్మకు జలహారతి పడుతున్నటువంటి ఈయన మన సీఎం చంద్రబాబు నాయుడు. ఇన్ని రోజుల కోలే మరి 4 సార్లు ముఖ్యమంత్రి చేసినావు, ఇప్పటి వరకు నీవు ఏది పట్టలే కానీ ఇప్పుడు పడతా ఉన్నాడు. ఇక్కడ మా ప్రియతమ నాయకుడు నిన్న జనసేన పార్టీ మీటింగ్ జరిగినది వైజాగ్లో. కార్యకర్తలు భారీ ఎత్తున రావడం కూడా జరిగింది. ఏం మాట్లాడినాడు చూద్దామంటే ఈ పేపర్ ఉరుకులాడుతూనే ఉన్నది. విశాఖలో జనసేనాని సమావేశంలో ప్రసంగిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన సైనికుల కోసం త్రిశూల్ గుర్తింపు నాయకత్వం భద్రత. మళ్ళా ఇటు పోతివే. ఈయనే కదా ఉండే. అయ్యో అరే బాప్రే, ఇది ఆవిడే లేదు. కొద్దిసేపు ఆవు. మనకి ఇష్టమైన నాయకుని గురించి మాట్లాడదామన్నప్పుడే ఇట్లా చేస్తూ ఉంటుంది. గీ మోపులు ఆగు, చూసుకుందాం సంగతి. కానీ దసరా తర్వాత నాయకులకు శిక్షణ, పని చేసే వారికి బాధ్యతలు తీసుకుంటాం. 10 ఏళ్ల సమయం ఇవ్వండి, నాకు దేశ పునరుద్ధరణ నేతలుగా మారుస్తా. మండల స్థాయి నాయకుల నుంచి పార్టీ పర్యవేక్షణత ప్రతిరోజు 4 గంటలు కేటాయిస్తా. సినిమాల్లో హీరోనే అయినా లోపల రగిలే అగ్నిగుండంలా ఉందట. కూటమిలో కోపతాపాలు వద్దు, మేము వచ్చాక చాలానే చేశాం. విశాఖ ఉక్కుపై ప్రైవేటీకరణ ఆపాం. పోలవరానికి 1000 కోట్లు తెచ్చినాము. 67 లక్షల మంది తల్లులకు ఆర్థిక సహాయము. దీపం 2 కింద ఉచితంగా 1 కోటి సిలిండర్లు, బస్సుల్లో ఫ్రీ అంటే ఉచితంగా ప్రయాణము. పంచాయతీల్లో 4000 కిలోమీటర్లకు సీసీ రోడ్లు. 1.2 కోట్ల మందికి తాగునీరు అందించినాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటున్నటువంటి ముచ్చట. కానీ నేను అడుగుతా ఉన్నా ఈరోజు నాకు ఇష్టమైన నేతగా పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం గెలవాలంటే మీ శ్రమతోటే అయ్యింది. కానీ ఇక్కడ క్రెడిట్ అంటా మీకు లేదు. మీరు ఏం చెప్తా ఉన్నారో అది చేసినారు అని మీరు కాదు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాతనే మాకు ఇదంతా సాధ్యమైంది. నేను ఇప్పటికీ 3 సార్లు సీఎం చేసినా కానీ నాకు ఎప్పుడు సాధ్యం కాని విషయాలు నేను చేస్తూ ఉన్నాను. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు నీ గురించి ప్రస్తావించలే. వాళ్ళ ఎమ్మెల్యేలు లఫుడు పని చేస్తూ ఉంటే నీ పేరు ఖరాబ్ అవుతుంది. వాళ్ళ ఎమ్మెల్యేలు ఒక భూములు కబ్జాలు చేస్తూ ఉంటే నీ పేరు ఖరాబ్ అవుతుంది. ఈ చంద్రబాబు నాయుడు నీ ఎమ్మెల్యేలకు కానీ మీ యొక్క జనసేన పార్టీ కార్యకర్తలకు కానీ కరెక్ట్గా
అంటే రెస్పెక్ట్ ఇవ్వకపోతే, మర్యాదపూర్వక ఇవ్వకపోతే అప్పుడు నీ మనుషులే నీ మీద కోప్పడతారు. అప్పుడు నీ వెనకాల ఎవరు కూడా ఉండరు. అది పవన్ కళ్యాణ్ గారికి నేను చాలా వీడియోలలో చెప్తా ఉన్నా, ఇప్పుడు కూడా చెప్పబోతాను. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి విషయము. ఇంకా ఇగో ట్రంప్ సుంకాలు చట్ట విరుద్ధమట ఆయన చెప్పుకొస్తా ఉన్నాడు. నిజంగా నిన్నటి వీడియోలో చూసాము, ట్రంప్కు ఆరోగ్యం బాగాలేదు. ఒక విషయం అయితే ట్రంప్ చచ్చిపోయిందా అని కూడా వచ్చింది. దానిగా మనం ఏం చూస్తాం కానీ ట్రంప్ సంగతి చూద్దాం. ప్రభుత్వంలో వైసీపీ ఫేకులు మొత్తం ఇగో వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా ఏకంగా ఫేక్ జీవోలతో సృష్టించి సర్కారు ప్రతిష్టత దిగజారే ప్రయత్నాలు, సచివాలయంలో కీలక భాగాల్లోనే జగన్ సానుభూతులు, అల్చల్ వారికి అండ జీవోలు లీకులు, జగన్ నాడు ప్రమాణ స్వీకారంతో పాటు సచివాలయ శాఖల్లో ఒక్కొక్కరిని బదిలీ, కూటమి సర్కారు నేటికి మినలేని విషయాలు, నకిలీ పోస్టులు, జీవోల పైన అఖండానికే సరికఠిన చర్యలు తీసుకునే కష్టాలు. అంటే ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి మనుషులు అక్కడక్కడ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. సోషల్ మీడియా, నకిలీ సోషల్ మీడియా తోటి ఇష్టానుసారంగా ప్రజలను ప్రభావితం చేస్తూ ఉన్నారు అని ఆంధ్రజ్యోతిలో రావడం చాలా విచిత్రం. ఇది ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీని వ్యతిరేకించడం కాదు, ప్రజలకు ఏం జరుగుతలేదు అని మాత్రం ఆంధ్రజ్యోతిలో ఇయ్యలే. సాక్షిలో ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. మనం ఇప్పుడు ఆంధ్రజ్యోతి చూసినాం కదా, సాక్షిలో ఏమిచ్చినారు. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుని సాక్షి పేపరు. మరి దీంట్లో ఏం వచ్చినది అనే విషయాన్ని చూసుకుందాము. ట్రంప్ టారిఫ్లు అక్రమం, అమెరికా అపిలో కోర్టులో సంచలన తీర్పు, ట్రంప్కు శరా సగుతం. అంటే ట్రంప్కు ఆయన దేశంలో కూడా కోర్టులో విమర్శించిన విధానం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మెయిన్ హెడ్లైన్స్లో ఇచ్చినటువంటి ప్రతిభకు పాతర అంటే పాతర కొట్టేసినట్టు. డిఎస్సిలో మెరిట్ ఉన్న కాల్ లెటర్లు పంపని సర్కారు. డిఎస్సి ఉద్యోగాలు పడ్డాయి, అయినా కానీ వాళ్ళకు కాల్ లెటర్ పంపలే మీరు ఉద్యోగానికి రావాలని. ఇది దుస్థితి. ఈపీటీ అవసరం లేకుండా ఉండవలసిందే అని మెలిక. స్పెషల్ టీచర్ పోస్టులు భర్తీలో గందరగోళం, తక్కువ మార్కులు వచ్చిన వారికే తొలుత కాల్ లెటర్లు ఇచ్చినారట. ఇదే మన భారతదేశంలో ఉన్నటువంటి దౌర్బల్యం. ఏంటి అంటే అసలు డాక్టర్ కానీ డాక్టర్ చేస్తారు, ఇంజనీర్ అర్హత లేని ఇంజనీర్ చేస్తారు. అందుకనే ఫైవర్లు ఊలిపోతూ ఉంటాయి. మామూలుగా చేసే ఆపరేషన్ లక్షల్లో ఖర్చులు అవుతూ ఉన్నాయి. నిబంధనల ప్రకారం కాకుండా ఇష్టారాజ్యంగా నిర్వహణ నియామక ప్రక్రియల్లో అడుగడుగున అవకతవకలు, కనిపించని పారదర్శకత, ఆందోళన మేడిటు అభ్యర్థులు. ఇక్కడ చూడురి, తక్కువ ర్యాంకు వారికి కాల్ లెటర్లు 18 పోస్టులు ఉంటే 14 మందికే పిలుపు. ఇది విజయనగరం జిల్లాలో డిఎస్సికి సంబంధించినటువంటి విషయాన్ని చూసుకుంటే ఈ రకంగా ఉన్నది. దీనివల్ల చంద్రబాబు నాయుడు సీఎం సభకు రానందుకే కుదరదు, చంద్రబాబు సభకు రావాలంటూ మహిళా సంఘాలకు అధికారులు బెదిరింపులట. ప్రతి గ్రూపు నుంచి 10 మంది రావాల్సిందే అంటూ వాయిస్ మెసేజ్లు. రాని వాళ్ళ పేర్లు రాయిస్తామనడంతో మహిళలు బెంబిలెత్తి ఏడాదిలో చిత్తూరు, ఇంద్రయము 60,000 ఉన్న మహిళలకు వాళ్ళకు కూడా ఫ్రీ బస్సులో వెళ్ళేందుకు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చిండు అనే విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన మీటింగ్లకు బెదిరించి కూడా రమ్మని చెప్తా ఉన్నాడట. చంద్రబాబు వెన్నుపోటు 30 ఇయర్ 1995 సెప్టెంబర్ 1 నాడు మామను ఎన్టీఆర్ పదవి ఈడ్చుకున్నాడు కాబట్టి చేసిన సీఎం పీఠం లాక్కున్న చంద్రబాబు. ఆనాడు ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళి 2019 సెప్టెంబర్ 1వ తారీఖు నాడు అంటే రేపటి రోజున లాక్కున్నాడు కాబట్టి దాని గురించి యూరియా కొరత ఎలా ఉంది అనేది చూద్దాం ఒకసారి. కూటమి ప్రభుత్వంలో కూడా యూరియా కొరత ఏ విధంగా ఉంది. కోరుకొండ సొసైటీ వద్ద ఎరువుల కోసం భారతీయ రైతులు యూరియా బస్తాలే. ఇది పూర్తి మ్యాటరు 5వ పేజీలో ఉందట. ఇక్కడ ముత్తికందరం ఉంది, మనం దాన్ని చూద్దాం ఒకసారి. యూరియా బస్తాలే సవాలు.
పంపిణీలో తీవ్ర ఉద్రిక్తత. నంద్యాల జిల్లాలో కొండాపురంలో ఏఐవైటీ టీడీపీ శ్రేణులు దాడి. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో రైతుల ఘర్షణ. ఇక ఈ రకంగా ఉంది మన కథ. ఇంకా వీటి గురించి మనం చూడాల్సిన అవసరాలు ఏం లేదు. దీంట్లో ఏముంది అనేది ఒకసారి మీరు చూడరు. ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే డిఎస్సి చదువుకున్నటువంటి విద్యార్థులకు అనర్హులకు పిలుపు రావడం జరిగింది, కానీ కాల్ లెటరు అర్హులకు ఉద్యోగ అర్హతలు ఉన్న వాళ్ళకు మాత్రం రాలేదు అని ఆందోళన చెందుతున్న విషయము. అలాగే మామను నయవంచన చేసి కరెక్ట్గా మనకు ఎన్నేళ్ళు వచ్చినాయంటే ఇప్పటికి చంద్రబాబుకు 1995 నుంచి సెప్టెంబర్ 1వ తారీఖున, రేపు సెప్టెంబర్ 1వ తారీఖు. ఇక ఎన్ని సంవత్సరాలు పట్టినాయి అనేది మీరే అర్థం చేసుకోవాలి. దాదాపు 30 ఏళ్ళు. అందరికీ ఈ పత్రిక ఆ పత్రిక చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.